మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే వచ్చిన చాలా రోజుల తర్వాత ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా డైరెక్టర్ గారికి సార్ ఏం యాక్టింగ్ సార్, అసలు మీరు అసలు ఆ స్టోరీకి వాళ్ళని తీసుకున్నారు సార్, అసలు మీరే యాక్టింగ్ చేసాడు అనిపించింది సార్ వాళ్ళ అట్లా. నాకే చాలా బాగా నచ్చింది. మనం చాలా రోజులు చాలా సినిమాలు చూసాం ఈ వీక్ పోయిన వీక్, కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ కాలే. 300 పెట్టాం, 300 మంచి న్యాయం జరిగింది. అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. అరే ఎక్కడైనా నవ్వుదా అంటే ప్రతి సీన్ నవ్వు నవ్వు నవ్వు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటి ఉంటుందా, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, అరే ఆ సాంగ్ కి మాత్రం అసలు ఏమని అసలు ఆ నలుగురిని 4 విధాలుగా చూపించింది. చాలా బాగుంది అలా. కొత్తగా అంటే మనకన్నా చాలా సినిమాలు వస్తాను బోరింగ్ అనిపిస్తుంది, లేకుంటే ఏమేమో పెడతారు, కానీ ఇది సింపుల్ లైన్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా అండ్ ఫుల్ ఆఫ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మనం సినిమా వస్తే కామెడీ కావాలా ఎంటర్టైన్మెంట్ కావాలా, దీంట్లో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, రొమాన్స్ ఉంది. ఒక పవర్ ప్యాక్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ చాలా బాగుంది. మ్యాడ్ కి అంటే మ్యాడ్ మనం కాలేజీ లైఫ్, మ్యాడ్ మ్యాక్స్ అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఏది కావాలన్నా ఈ సినిమాలో ఉంది, అన్ని మొత్తం మిక్స్ చేసి కొట్టినలాగా చాలా బాగా నచ్చింది. ఇంకోటి నలుగురు యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలేదు. అసలు 4 హీరోలు దీంట్లో, 4 హీరోలు. అసలు అతను ఎన్టీఆర్ బామ్మర్ది గారికి అసలు ఆయన సిబిఐ క్యారెక్టర్, ఆయన ఫైటింగ్స్ క్లైమాక్స్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది భయ్యా. అన్న నువ్వు ఇంకా సినిమాలు తీయాలన్నా నీ బాడీకి అది ఇంటరాక్షన్ వేరే లెవెల్. అసలు ఆయన ఇంటరాక్షన్ రావడం ఇట్లా అసలు ఆ కోర్టులో ఎంట్రీ ఇస్తాడు, అసలు ఆయన ఇంటరాక్షన్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆయన బాడీ బిల్డింగ్, ఆయన స్టైల్ మాత్రం సూపర్ ఉంది. నలుగురులో అతను ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. ఆయన యాక్టింగ్ కి అంటే ఆయన యాక్టింగ్ చేసిన మళ్ళీ వీళ్ళదే యాక్టింగ్ ఏంటి తెలియదు, మంచిగా ఉందన్న. ప్రతి సాంగ్ ఒకటి అసలే లడ్డు కానీ పెళ్లి ఆ సాంగ్స్ మాత్రం సూపర్. మా లడ్డనా నువ్వు పెళ్లి పార్ట్ 3 పెళ్లి చేసుకో ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. హీరోయిన్స్ ఉన్నారు భయ, 2 హీరోయిన్. రీబా అంటే ఆమె వస్తుంది, ఐటమ్ సాంగ్ వస్తుంది. ఒకటి ప్రియాంక టాక్సీ వాళ్ళ హీరోయిన్, బా ఏం ఆటుకుంది బ్రో. ఆమె ఎంట్రీ అంటే సినిమా సగం సినిమాలో ఉంటుంది బ్రో, ఆమె చాలా బాగుంది. ఒకటి ఏంటంటే బోర్ కొట్టదు భయ, ఎక్కడ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది సినిమాలో. థ్యాంక్ యూ. నాకు అదే బాధ అనిపిస్తున్నా, మా లడ్డ నాకు పెళ్లి ఎందుకు కాదు, పార్ట్ 3 అవుతుందా మ్యాటర్ ఉంది, కానీ దోస్తు వాళ్ళు లంగా చెడగొడతారు మధ్యలో. వాళ్ళు దోస్తు ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళు చెడగొడతారు భయ. ఓవరాల్ రేటింగ్ 3.5 భయ. వాళ్ళు ఎవరన్నా నవ్వు రానోళ్ళు కానీ నవ్వ లేనోళ్ళు కానీ ఈ సినిమా చూస్తే మీరు నవ్వి పడిపోతారు అంతే. ఎందుకంటే ఈ సినిమా తీసిందే 10 మందిని నవ్వించడానికి. ఈ సినిమాని మీరు 10,000 పెట్టి టికెట్ కొన్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకు ఈ సినిమాలో ₹1,00,000 పెట్టి కూడా పొందలేని ఆనందం ఒక ₹50, ₹100 పెడితే ఈ సినిమా టికెట్ కొన్ని చూస్తే మీకు అంత ఆనందం వస్తుంది అనమాట. అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సినిమా స్టోరీ విషయానికి వస్తే భయ, స్టార్టింగ్లో పెళ్లి సీజన్, ఆ పెళ్లి సీన్ దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్లో పెళ్లి వరకే ఎండింగ్ అయిపోద్ది. ఈ మధ్యలో కామెడీ ఉంటుంది భయ. నిజంగా నేనైతే డ్యాన్స్ వేసి అరిచి నా గొంతు పోయింది, నా కాళ్ళు పోయినాయి. పైగా స్వాతి రెడ్డి పాట ఉంది భయ. నిజంగా ఆ స్వాతి రెడ్డి పాట చూసిన తర్వాత ఎక్కడొక్కడ కారిపోయినాయి అందరికి. నాకు అదే పరిస్థితి, కారిపోయింది అంతే నాకు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ మ్యాడ్ సినిమా చూడండి. ఈ మధ్యలో సునీల్ గారి కామెడీ ఉంది భయ. ఆయన ఈ వయసులో కూడా ఆయన కామెడీలో కానీ విలనేశ్వరలో కానీ యాక్టింగ్ ఎక్కడ తగ్గేది లేంటి. పుష్ప సినిమా లాగే సేమ్ అనమాట. ఇందులో కూడా విలన్గా దానికి తగ్గట్టు మరి కామెడీ ఇప్పుడు అతను విలన్గా ఎంతవరకు చేసాడో అలాగే కామెడీలో కూడా సేమ్ అదే లెవెల్లో అదే ఎంతలో ఎక్కడ తగ్గకుండా కామెడీ చేయడం సూపర్ అదే. కాబట్టి ఒక్కసారి మీరు ఈ మ్యాడ్ సినిమా రావాలి. మీరు ఒక్కసారి వచ్చి ఈ మ్యాడ్ సినిమా చూసారంటే ఇది ఖచ్చితంగా ఇది 1000 కోట్లు కొట్టే సినిమా ఇది పక్క. కాదు అబద్ధం, అవన్నీ అబద్ధాలు. సినిమా ఏదో లేక ఉందని, సినిమాలో ఏదో కాస్త బోరింగ్ ఉందని, సినిమా మ్యాడ్ 1 లాగే ఉందని, ఇది వరలాగే సుళ్ళు కామెడీ ఉందని. టిల్లో చూసాం, జాతిరత్నాలు చూసాం, ఇది కూడా చూడాలి. ఇందులో క్రింజ్ అయితే నాకు ఎక్కడ క్రింజ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. చింటాను ముందే చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏమి ఎదగద్దని. సినిమాలో అది పక్కాగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అన్నట్టు క్రింజ్ లేదు, వల్గారిటీ కూడా ఎక్కడ లేదు సినిమాలో. అదే కదా చెప్తున్నాను కదా, ఎవడు అన్నది అది. వాడికి సినిమా చూడడం రాదు, వాడు అసలు సినిమాయే చూడలేదని చెప్తాను నేను. వల్గారిటీ ఎవడైతే అన్నాడు వాడు. సూపర్, సినిమా అంతా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. మనం దేంతో కంపేర్ చేయకూడదు, సినిమాలో చూడాలి అంతే. చాలా బాగుంది మ్యాడ్ 1. ఇప్పుడు ఏమంటారు, కొన్ని సినిమాలు 1 బాగుంటాయి, 2 కన్నా. నాకు DJ 2 కన్నా టిల్లు స్క్వేర్ కన్నా టిల్లు 1 ఇష్టం నాకు. అలా అని చెప్పి టిల్లు స్క్వేర్ పోలేదు కదా, ఇది అంతే సేమ్. సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ బామ్మర్ది కన్నా DD అంటేనే ఇష్టం. ఏదో ఎన్టీఆర్ స్కోప్ ఇద్దాం అనుకున్నారు కానీ అదే వాళ్ళ బామ్మర్దికి DD మొత్తం రూల్ చేశాడు అనమాట సినిమాలు. డామినేట్ చేశాడు పక్కా. ఏదో ఆయన ఎంట్రీ
ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి ఒక గట్టి ఎంట్రీ ప్లాన్ చేయాలి, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అది అనిపించింది. అంటే కావాలని లేని ఫైట్ పెట్టారు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, లేని ఫైట్ కాదు, లేని ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది. అన్వాంటెడ్ గా attention ఆ. ఇచ్చారనుకోవచ్చా? ఎంత ఎన్ని చేసినా సరే డీడీకి ఉన్న టాలెంట్ తో డీడీఏ లేచాడు అనమాట. సంగీత్ శోభన్ సూపర్, లడ్డు ఎంత చెప్పినా తక్కువే.